अस्सलामु अलैकुम आदाब, मैं खुदी रफ़ी और आप देख रहे हैं मनी न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। रियासती वज़ीर श्रीधर बाबू का दौरा आदिलाबाद, बारिश से मुतासरा मुख्तलिफ मकामात का किया मुआयना, पेनगंगा नदी की सूरत हाल का भी लिया जायज़ा। रियासती वज़ीर श्रीधर बाबू ने खस्ता हाल CCI फैक्ट्री का अहदेदारान व अवामी नुमाइंदों के हमरा मुआयना किया और CCI की बहाली के लिए इक़दाम करने का इरादा ज़ाहिर किया। आदिलाबाद पुलिस की जानिब से जॉब मेले का कामयाब इनेकाद, 500 मर्द व ख़वातीन ने लिया हिस्सा। ज़िला SP ने जॉब मेले के इनेकाद पर DSP को दी मुबारकबाद। आदिलाबाद जिला कलेक्टर से कांग्रेस पार्टी काउंसलर्स ने की मुलाकात, तहरीरी याददाश्त हवाले, हाइड्रा को अजला तक रसाई कराने और गैर कानूनी तामीरात पर कार्रवाई का किया मुतालबा। और अब खबरें तफसील से। रियासती वज़ीर श्रीधर बाबू जो आदिलाबाद के दौरे पर थे ने तेलंगाना महाराष्ट्र सरहद पर पेनगंगा नदी का दौरा किया। इन्होंने दरिया में सैलाब की सूरत हाल का मुशाहिदा किया और ज़िली हुक्काम को मुनासिब हिदायत देते हुए कहा कि हुकूमत वक्तन फ़वक्तन रियासत में बारिशों और सैलाब की सूरत हाल पर नज़र रखे हुए है। इन्होंने कहा कि वज़ीर सितक्का जो आदिलाबाद के इंचार्ज भी हैं, इस वक्त महबूबाद के दौरे पर मसरूफ़ है, इसीलिए वो सूरत हाल का जायज़ा लेने आदिलाबाद नहीं आई। ज़िली इंतज़ामिया चौकस रहें ताकि बारिश के बाइस लोगों को किसी किस्म की परेशानी का सामना ना करना पड़े। अहदेदारान को यह मशवरा दिया कि फील्ड लेवल पर जाएँ और मुनासिब एहतियाती तदाबीर इख्तियार करें, लोगों के जान व माल के तहफ़्फ़ुज़ के लिए इक़दाम किए जाएँ। इसी तरह बारिश कम होने के बाद हुकूमत फसल के नुकसान का सर्वे कराने के बाद मुतासिरा किसानों को मुआवजा देने के इंतज़ाम भी करेगी। ఆల్రెడీ మనం కట్టేసినాం 80% షేర్ మనకు దాంట్లో ఉంది, 20% మహారాష్ట్ర వచ్చింది. దాని అప్ స్ట్రీమ్లో ఒక బ్యారేజ్ చేస్తారు. అలా 50-50 మన 50% షేర్ సార్ మహారాష్ట్ర కట్టలేదు సార్, వాళ్ళు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు సార్. మరి ఏంటో 20% వాళ్ళు అంటే హెడ్ వర్క్స్ మనమే తీసుకుంటామని చెప్పి అప్పుడు మనం చేసేసి 20% సార్ ఇప్పుడు ఏరియాలో వర్షం పడితే మనకు మనకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు 1,20,000 pieces డిశ్చార్జ్ అరౌండ్ 12 hours 5 meters అంటే లేకపోతే యాక్చువల్లీ దీని కంటిన్యూషన్ 90,000 వచ్చేది ఇప్పుడు ప్రస్తుతం 9,000 వస్తుంది. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు రావటం, ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన నష్ట నివారణ చర్యలతో పాటు ఈరోజు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ పర్యవేక్షణలో ఉండటం, మేము కూడా ఇక్కడ ప్రత్యేకించి పెనుగంగా అటువైపు ఉన్న మరి కడెం ప్రాజెక్టు, నిర్మల్కు సంబంధించిన స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ప్రవాహం, అదేవిధంగా దీనివల్ల నష్టపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని అందరూ అధికారులు కూడా ఈరోజు ఫీల్డ్ లెవెల్లో ఉండి మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార ప్రయత్నంలో లోపం లేకుండా ప్రాణాలను కాపాడాలి, ఆస్తులను కాపాడాలి, ఎక్కువ స్థాయి నష్టం కాకూడదు. ఎగువ ఉన్న ప్రాంతం మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల అక్కడ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోవడం వల్ల ఎగ్దం నీరు రావటం అనేది జరిగితే ఎక్కువ స్థాయిలో నష్టపోకూడదని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఈరోజు మేము చెప్తా ఉన్నాం. వర్షాలు పడతా ఉన్నాయి,
పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రాథమిక అంచనా ఇప్పటికే మా అధికారులు వేస్తూ ఉన్నారు. వ్యవసాయానికి సంబంధించిన భూములు, అదేవిధంగా ఎక్కడ ఏ విధంగా నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలతో పాటు మరి పూర్తి స్థాయి అంచనాలను వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం విషయంలో తప్పకుండా రైతులకు నిలబడే ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు శాశ్వత పరిష్కారం గురించి వారు ఏదైతే ఫ్లడ్ బ్యాంక్ సంబంధించిన అంశం చెప్పారో మరి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనేది మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తాం. శాశ్వత పరిష్కారం గురించి ఇంజనీర్లు ఇచ్చే రిపోర్టు అనుగుణంగా శాశ్వత పరిష్కార మార్గాలను కూడా ఎంచుకొని ముందుకు నడవడం జరుగుతుందని నేను ఈ సందర్భంలో అధికార యంత్రాంగంతో పాటు మరి అందరి సహకారంతో ఈరోజు మేము కూడా రాబోయే కాలంలో కూడా శాశ్వత పరిష్కార మార్గాన్ని తప్పకుండా ఆలోచన చేసి ముందుకెళ్తాం. रियासती IT के वजीर श्रीधर बाबू ने अपने दौरे आदिलाबाद के एक हिस्से के तौर पर अवामी नुमाइंदों, ज़िली अहदेदारान, कांग्रेस पार्टी आदिलाबाद, निर्मल असेंबली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी, श्री हरिराव के साथ बंद CCI इंडस्ट्री का दौरा किया, फैक्ट्री के अहाते का मुआयना किया, GM से बातचीत की और मौजूदा सूरत हाल का जायज़ा लिया। इन्होंने कहा कि हुकूमत की जानिब से फैक्ट्री की बहाली के लिए कोशिशें की जाएंगी। इन्होंने यह भी इंकशाफ किया कि इन्होंने इस बारे में मरकज़ी वज़ीर सनत कुमारस्वामी से बातचीत की है। इन्होंने कहा कि वो पसमानदा आदिलाबाद ज़िले की सनत को दोबारा शुरू करने के लिए पुरअज़्म है। इन्होंने कहा कि हम यहाँ के लोगों को रोज़गार फराहम करने के लिए आइडिया के साथ आगे बढ़ रहे हैं। ये वाज़ेह किया कि ये मरकज़ी हुकूमत से ताल्लुक़ रखता है, लिहाजा हम बहाली के लिए रियासत की जानिब से मतलूबा ताउन फराहम करने के लिए तैयार हैं। इस तरफ मुड़िए 10 एकड़ हमारा लीज लैंड प्राइवेट पार्टी। हाँ, हम तो कोर्ट में भी केस चल रहा है सर। ये सारे कंप्लेंट दी हुई है ऑलरेडी पूरा। registration of it, proper information from the हाँ, जबकि नक्शे के हिसाब से हमारा 38-39 है सर। कंप्लीट NCDCL हमारा लैंड पोल का हमने कहा CCI ये सब यहाँ का आदमी बोलता है गवर्नमेंट का जमीन है। अरे गवर्नमेंट में भी कहीं होता है, पहले तो नॉलेज लेके आए लोग। तो इंक्वायरी करेंगे। कोई सरकार को संविधान खतरे में पड़ रहा है। संविधान में अंदर इन लोगों को बोले तो भी मुंडी काटने का हक ही नहीं है। हमारे लॉयर के सामने बोला आपकी मुंडी काट देंगे, जो आएगा सबकी मुंडी काट देंगे। और लड़के आके हमको गाली देते हैं यहाँ के लोग। भाई हमारी जमीन पे आप पोल काट रहे हो, हमको गाली दे रहे हो। CCIకి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితో కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం, మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమను తిరిగి పునఃప్రారంభం చేయాలనే ఒక సంకల్పం మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా అక్కడున్న కేంద్రంలో ఉన్న మంత్రి గారికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాకు సంబంధించిన పరిశ్రమ పునఃప్రారంభం చేయాలనే మా ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీరుల ప్రోత్సాహం ఉంటుంది, సహకారం ఉంటుంది. ఎందుకంటే CCI ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కనుక అన్ని తీరుల ప్రోత్సాహం చేస్తాం. పునఃప్రారంభం చేసి ఈరోజు ఇక్కడ ఉపాధి కల్పించాలి, ఇక్కడ ఉన్న వారికి వాణిజ్యం, వ్యాపారం, యాన్సిలరీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరుణంలో మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని నేను ఇక్కడున్న గౌరవ శాసనసభ్యులు శంకర్ గారికి కూడా మరి తెలియజేయటం జరిగింది. దాంట్లో భాగంగానే మా ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టంగా
ఒక పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము మొన్ననే నైపుణ్యాన్ని పెంచే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో ఇలాంటి పరిశ్రమలకు కూడా ఈ స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి కల్పన అనేది ప్రధానమైన అంశం. దానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకి పెట్టుబడులు వస్తున్నాయంటే పెట్టుబడులకు సంబంధించిన వాతావరణం ఏర్పాటు కావటం అదొక అంశం. దీనిపై ఆధారపడి నేరుగా 500 మందో 1000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న దాదాపు ఇంకా అవకాశం ఉంటుంది, ఇంకో 1000 మందికి, ఇంకో 2000 మందికి. దీనిపై ఆధారపడి చిన్న వాణిజ్యం, చిన్న వ్యాపారం చేసేవారు ఇంకో 3-4 వేల మంది ఉంటారు. సో మంచి ఈకో సిస్టమ్, ఒక మంచి వాతావరణం కల్పించే ఇక్కడ దాదాపు 2200 ఎకరాలు అంటే లైమ్ స్టోన్ క్వారీకి సంబంధించి ప్రత్యేకించి CCI వారికి సంబంధించి కూడా దాదాపు 700 ఎకరాలు ఇక్కడ ఉన్న తరుణంలో దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మేము మా తరఫున కూడా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ల్యాండ్కి సంబంధించి ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితుల గురించి కలెక్టర్ గారికి, ఏఎన్ గారికి ఒక రిపోర్ట్ని ఇవ్వమని, దాని తదుపరి కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, వారు సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, కాలుష్యం తక్కువగా ఉండే మరి ఇలాంటి కంపెనీస్ పరంగా వచ్చే టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, లేక ఏం చేయాలి, మరి దీని విషయంలో కూడా స్పష్టంగా ఆలోచన చేయడం జరుగుతుంది. తప్పకుండా మా ఆలోచన, మా దృక్పథం రాబోయే కాలంలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయటమే మా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము పూర్తి స్థాయిలో మరి వారికి సహకారం అందిస్తూ CCI వారిని కూడా కోరుతా ఉన్నాం. CCI వారు ముందుకొచ్చి ఈ పరిశ్రమను ఓపెన్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి. ఈరోజు ఇక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకొని PPP మోడల్ గానా లేకుంటే ఏ అంశంతోనో ఈరోజు ఇక్కడ పరిశ్రమ ప్రధానమైంది. మాకు ఇక్కడ ఉపాధి కల్పన కార్యక్రమం జరగాలి. ఇక్కడ ఉన్న మనకు రాష్ట్రానికి సంబంధించిన ఇంత పెద్ద పరిశ్రమ అని అనుకుంటే ఇక్కడ కూడా ఇంత ల్యాండ్ ఉండే సౌకర్యం లేదు. సో దీన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి నా సోదరులు మా ఎమ్మెల్యే గారిని, శంకర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. మేము మా ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తాం. కేంద్రం కూడా అదే చొరవతో, అదే సంకల్పంతో ముందుకు వచ్చి దీన్ని పునఃప్రారంభం చేయాలని వారిని కూడా కోరుతా ఉన్నాం. आदिलाबाद के दौरे के एक हिस्से के तौर पर IT वजीर श्रीधर बाबू ने मकामी अवामी नुमाइंदों, ज़िली अहदेदारों, आदिलाबाद और निर्मल असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी, श्री हरि राव के हमरा मवाला में हाईवे पर वाक़ IT टावर का दौरा किया. इन्होंने इंजीनियर से पूछा और काम की तफसीलात दरियाफ्त की. तजवीज़ दी कि मेयारी काम किया जाए. इन्होंने आइंदा जनवरी तक काम मुकम्मल करने की हिदायत दी. వీళ్ళకి రావాలి కదా కంపెనీ. ఇది నా ఛాలెంజ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. క్వాలిటీ కరెక్ట్ ఉందా ఫోటో తీసు. Right, collector. Take care. Today and tomorrow also rainfall is there. Now yes, see now West Adilabad today is there. Yes. Today and tomorrow moderate. Yeah. Just see the flow of the water. Timely you have to take an action. आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने रियासत के सनत व IT के वजीर श्रीधर बाबू से बशुक्रिया मुलाकात की, जिन्होंने
भारी बारिश के पस मंज़र में मैदानी सतह पर हालात का जायज़ा लेने के लिए आदिलाबाद ज़िले का दौरा किया। मकामी पेनगंगा भवन में कांग्रेस पार्टी कायदीन के साथ उनका फूलों और शाल से इस्तकबाल किया। उनसे कुछ देर मकामी मसाइल और बारिशों और सैलाब से मुतासिर इलाक़ों पर तबादला ख्याल किया। आदिलाबाद कांग्रेस पार्टी असेंबली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि आईटी वजीर श्रीधर बाबू का आदिलाबाद दौरा कामयाब रहा। इन्होंने ज़िले का दौरा करने पर वजीर का शुक्रिया अदा किया। इन्होंने कहा कि वजीर ने मकामी तौर पर बंद सीसीआई इंडस्ट्री की बहाली के लिए इक़दाम करने का वादा किया और कांग्रेस हुकूमत ने जो वादा किया था वह सच है। नीज़ पसमानदा ज़िला आदिलाबाद में IT टावर का क़याम एक अच्छा नतीजा है। अगर ये मुकम्मल तामीर हो जाता है तो मकामी बेरोज़गार नौजवानों के लिए रोज़गार के मौक़े फ़राहम होंगे। कंदी श्रीनिवास रेड्डी ने इन तमाम लोगों का शुक्रिया अदा किया जिन्होंने वजीर के दौरे में हिस्सा लिया और उसे कामयाब बनाया। ఈ రోజు గౌరవ మంత్రివర్యులు భారీ పరిశ్రమల శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆదిలాబాద్ పర్యటనకి రావడం, ఆదిలాబాద్లో వరద ఉధృతికి పెన్గంగా పారివాహక ప్రాంతాల్లో దెబ్బతిన్నటువంటి పంట పొలాల్ని సర్వే చేయడానికి, అలాగే పెనుగంగా పారివాహక ప్రాంతం గురించి కనుక్కోవడానికి పరిశీలించడానికి రావడం జరిగింది. అలాగే వారు CCI సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మూతబడినటువంటి CCI పరిశ్రమల శాఖ మంత్రిగా దాన్ని తెరిపించడానికి ప్రైవేటు ప్రభుత్వ రంగ భాగస్వామ్యంతో దాన్ని తెరిచి మళ్ళీ పునర్ప్రారంభించేందుకు ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది. అలాగే ఆదిలాబాద్లో నిర్మితమవుతున్నటువంటి IT టవర్ని కూడా పరిశీలించడం జరిగింది. గతంలో ఏ పరిశ్రమల శాఖ మంత్రి అలాగే IT మంత్రి సందర్శించిన విధంగా ప్రత్యక్షంగా వచ్చి IT టవర్ని, CCI ఫ్యాక్టరీని సందర్శించి పరిశ్రమల శాఖ మంత్రిగా, IT మంత్రిగా ఒక గొప్ప పరిపాలనా దక్షుడిగా శ్రీధర్ బాబు గారు తనని తాను నిరూపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదని మరొకసారి నిరూపితమైంది. గత 10 సంవత్సరాలలో అనేక రకాలుగా అణచివేతకు గురైనటువంటి ఆదిలాబాద్ ప్రాంతం అనేక రకాలలో పీడనకు గురై, అణచివేతకు గురై, వెనకబాటుకు గురైనటువంటి ఆదిలాబాద్ ప్రాంతం ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు గారు 8 నెలల కాలంలో ఆదిలాబాద్కు రావడం రెండవసారి. ఇంతకుముందు డిసెంబర్ మంత్లో రావడం జరిగింది, గవర్నమెంట్ ఏర్పడినటువంటి నెల లోపలే. మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. IT టవర్ని, CCIని ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. CCIని తప్పకుండా తెరిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలియజేయడం జరిగింది. IT టవర్ని జనవరిలో ప్రారంభించబోతున్నామని కూడా శ్రీధర్ బాబు గారు కాంట్రాక్టర్ని వివరాలన్నీ అడిగి జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో IT టవర్ని నేను ప్రారంభోత్సవం పెట్టుకుంటా ఉన్నాను, జనవరి లోపు పూర్తి చేయండి అని అందరికి కూడా లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది. ఇది చేతల ప్రభుత్వం, ఇది మాటల ప్రభుత్వం కాదు. आदिलाबाद सब डिविजनल पुलिस ने मंगल को आदिलाबाद टाउन के सेंट्रल गार्डन में बेरोजगारों को मुलाजिमत के मौके फराहम करने के नेक मकसद से एक मेगा जॉब मेले का कामयाब इनेकाद किया। इस प्रोग्राम के मेहमान खुसूसी ज़िला SP गौस आलम थे। इस जॉब फेयर में GMR और रक्षासंस्था के ताउन से SC पास करने वाले मर्द व ख़वातीन को सिक्योरिटी गार्ड के तौर पर मौका फराहम किया जाएगा। कंपनी के नुमाइंदों ने बताया कि 1 माह की ट्रेनिंग लेने के बाद उन्हें मशहूर हवाई अड्डों
शिपिंग यार्ड्स और GMR कंपनी के ज़ेर इंतज़ाम कंपनियों में सिक्योरिटी गार्ड के तौर पर फ़राइज़ सरअंजाम देने होंगे। इन्होंने वाज़ह किया कि इस जॉब फेयर में तकरीबन 500 उम्मीदवारों को मुलाजिमत के मौक़े फ़राहम किए जाएंगे। SP गौस आलम ने कहा कि वो नौकरी ज्वाइन करें और कदम ब कदम आला अहदों पर फाइज होते जाए। इन्होंने सरकारी मुलाजिमत के मौक़े तलाश करने के बजाय निजी शोबे में मौक़े से फ़ायदा उठाने का मशवरा दिया। DSP L जीवन रेड्डी को इस जॉब फेयर के इनेकाद पर ज़िला SP ने मुबारकबाद दी। గురించి సహకారంతో GMR సంబంధించిన వారు నిర్వహిస్తున్న ఎయిర్పోర్ట్ ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ 10th మేము జిరాక్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి జాబ్ మేళా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. రక్షా సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ చాలా రెప్యూటెడ్ కంపెనీ, పార్ట్ ఆఫ్ GMR గ్రూప్. GMR గురించి ఐ హోప్ అందరికీ తెలుసు. కంట్రీలో పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్, ఇంపార్టెంట్ హైవే ప్రాజెక్ట్స్, పవర్ ప్లాంట్స్, IT సెక్టర్లో మల్టీ డిసిప్లిన్ ఇండస్ట్రీస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ కంపెనీది. అండ్ దీనికి సెక్యూరిటీ కోసం యాజ్ అ ప్రైవేట్ సెక్యూరిటీ రిక్రూట్మెంట్ is being done by Raksha Security Services. Now, I don't know how many of you have seen airport. Airport lo inta mundu CISF security untayi. CISF is Central Industry Security Force, Central Government Force ఇది. మొత్తం స్టార్టింగ్ ఎంట్రీ నుంచి చెకింగ్ వరకు till you board the aeroplane అప్పుడు అక్కడ వరకు ఇది మొత్తం CISF సెక్యూరిటీ ఇంతే ముందు. కానీ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ రిలేటెడ్ రకరకాల అది పని ఉంటాయి. అండ్ CISFకి అంత స్ట్రెంత్ లేదు. స్టార్టింగ్లో ఇది జరిగింది. ఆ తర్వాత ప్యాసింజర్ లోడ్ ఇది అని పెరిగింది ఎయిర్పోర్ట్లో. అప్పుడు ఇది ఐడియా వచ్చింది, నాన్ ఎసెన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇట్లాగే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్కి ఇస్తాము. సో ఇప్పుడు CISF చూస్తే ఎయిర్పోర్ట్లో ఓన్లీ కోర్ సెక్యూరిటీ చెకింగ్ చేస్తున్నారు. మిగతా అన్ని పని యాక్సెస్ కంట్రోల్, బేసిక్ డాక్యుమెంట్ చెకింగ్ అన్ని ఎయిర్పోర్ట్లో इज बीइंग डन बाय सिक्योरिटी पीपल ऑफ दिस एजेंसी. आदिलाबाद के अपने दौरे के एक हिस्से के तौर पर वज़ीर श्रीधर बाबू ने कामाई और मांडागढ़ा के गांव वालों से बातचीत की, जो पेनगंगा नदी के दौरे से वापसी पर सड़क पर उनका इंतज़ार कर रहे थे। गांव वालों ने वज़ीर से दरख्वास्त की कि उन्हें सड़क की सहूलियत फराहम की जाए और सैलाब से तबाहशुदा फसलों का मुआवजा दिया जाए। वज़ीर ने उसका मुस्बत जवाब दिया। उन्होंने यकीन दिलाया कि रियासती हुकूमत हर वक्त अवाम के साथ खड़ी रहेगी। నష్టపరిహారం కావాలా? ఈ సాత్నాల రివర్ నుంచి వచ్చే వాటర్ ఈ ఏరియాతో మొత్తం ప్రిలిమినరీ సర్వే చేసి నష్టం జరిగింది. వర్షభావం మొత్తం తక్కువైనా కూడా స్థాయిలో సమాచారం నష్టపరిహారం మొత్తం వాటర్ సార్ ఇక్కడ వాటర్ ఉంది దాదాపు బోర్ కొలాప్స్ అయిపోయింది. బోర్లు వేసుకున్నా కూడా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. నేను వచ్చిన మంత్రిగా ఈ ఎమ్మెల్యే గారు ఈ మిత్రులతో పాటు అందరూ ధైర్యంగా ఉండండి, మీకు అండగా ఉండండి. మేము చెప్పిన అంశాలన్నీ కూడా కలెక్టర్ గారు చెప్పినాం. వారు పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇస్తారు. దాని ప్రకారం నష్టపోయిన రైతాంగానికి తప్పకుండా సహాయం చేస్తారు.
आदिलाबाद कांग्रेस पार्टी काउंसलर्स ने हाइड्रा को अजला तक फैलाने और म्यूनसिपल हदूद में लीज पर दिए गए इलाकों की हिफाजत के लिए सख्त कार्रवाई करने ज़िला कलेक्टर से मुलाकात करते हुए याददाश्त हवाले की। इन्होंने ज़िला कलेक्टर राजा शीशा से मुलाकात की और मकामी कलेक्ट्रेट मीटिंग हॉल के अहाते में अर्जी सौंपी। इन्होंने हाइड्रा को अजला तक फैलाने और तालाबों पर कब्जा करके की गई तामीरात को ख़त्म करने और बफर जोन के अंदर होने वाली तामीरात को रोकने का मुतालबा किया। काउंसलर्स ने वाज़ेह किया कि वह आइंदा हाइड्रा ज़िली सतह के इजलास में तजावुज़ात, गैर क़ानूनी तरतीब, पार्किंग की जगहों और सरकारी जगहों के बारे में शिकायत करेंगे। लोग आगे आना चाहते हैं और पार्टियों से दूरी इख्तियार करते हुए क़तअ नज़र 49 वार्डों में सरकारी इमलाक, पार्किंग और लीज पर दी गई जगहों पर गैर जानिबदारी और जुर्रत के साथ शिकायत करने के लिए तैयार है। इसी तरह इन्होंने कलेक्टर से ब्लैकमेल करने वालों के खिलाफ कार्रवाई करने की भी अपील की। మున్సిపల్ కౌన్సిలర్లము 11 మందిమి, కాంగ్రెస్ కౌన్సిలర్లము కందిసీనన్న ఆదేశాల ప్రకారము మరియు ఇక్కడ జరిగే అన్యాయాల గురించి మరియు ఏదైతే భూ ఆక్రమణ గురించి మేము కౌన్సిల్లో మొన్న లేవనెత్తడం జరిగింది. అట్లనే 9 అంశాల గురించి కూడా మేము ఈరోజు కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. 9 సబ్జెక్టులలో గత పాలక వర్గము, గత గవర్నమెంటు అన్ని డోర్ నంబర్లు వేసి మరి భూ కబ్జాలు చేసింది. మేమున్న 14 నుంచి 19లో మరి 44 భూములు ఉండే మన మున్సిపాలిటీ మరి ఇప్పుడు 2000 సంవత్సరంలో 2020లో చూస్తే మరి 24 ఉండే, ఇప్పుడు చూస్తే మరి 16 కనిపిస్తున్నాయి. గత 10 సంవత్సరాల మొత్తంలో మరి 44 నుంచి ఇప్పుడు 16 ఉన్నాయి. మరి ఇవి అన్యాక్రాంతమైనవి. आज हम 11 काउंसलर्स कांग्रेस पार्टी के कलेक्टर साहब को एक मेमोरेंडम दिए, जिसमें आदिलाबाद म्यूनसिपालिटी के अंदर हम जो फर्स्ट काउंसिल में आए थे 2000 में, जब 87 लीजलैंड थे, लेकिन आज 24 का कुछ रिकॉर्ड बता रहे उन्होंने, ये पूरे लैंड कब्ज़ा हो गए, जो लैंड ग्राबर से पूरे कब्ज़ा कर लिए। इसको निकालना और उसको जो भी किराया यानी कि जो भी एक्शन अगर करते हैं तो वो एक्शन में गवर्नमेंट रेट के हिसाब से म्यूनसिपालिटी को पैसे आते, वो पैसे आए तो हमारे म्यूनसिपालिटी में डेवलपमेंट्स होते। जैसा कि आज म्यूनसिपालिटी परेशान है, कुछ भी बोले तो पूरे गैसो गवर्नमेंट पूरा ख़त्म कर दे के ख़जाने खाली है, और आज लाइटा को पैसे नहीं है, सैनिटेशन को पैसे नहीं है, वाटर सप्लाई के कोई काम बोले तो पैसे नहीं है। ये तमाम चीज़ें डेवलपमेंट होते आज आदिलाबाद के अंदर। इसलिए कलेक्टर साहब को ये दिए, जितने इलीगल लेआउट से जितने पार्किंग प्लेस, अभी जो नए लेआउट्स बने उसमें भी पार्किंग के जो प्लेसेस है उसको भी जो है तो कब्ज़ा कर रहे लोग। ये लैंड माफिया, ये जितने भी लोग जो कब्ज़ा कर रहे हैं, इनके ऊपर जो हमारे रेवंत रेड्डी साहब जो बोले कि ये पूरे निकालना है और इसको जो है तो हम अमल करेंगे बोल के बोले, तो हम रेवंत रेड्डी साहब का शुक्रिया अदा करते हैं। और आदिलाबाद में ज़िला कलेक्टर साहब से फिर ये मीडिया के द्वारा ये रिक्वेस्ट करते हैं कि साहब इसके ऊपर कांसेंट कीजिए। హైదరాబాద్ పట్టణంతో పాటు ఆదిలాబాద్ పట్టణం మరియు జిల్లా స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ని కానీ అది హైడ్రాని కానీ విస్తరింపజేస్తా అని ఈరోజు ప్రకటన చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆదిలాబాద్ పట్టణంలో గత 15 సంవత్సరాల కిందటి నుంచి చూస్తే 40 చిల్లర లీజ్ ల్యాండ్లు ఉంటాయి, ఇప్పుడు 24 అయినాయి. మొన్న 2020కి 24 అయినాయి. ఆ 2020 తర్వాత ఇప్పుడు 16 అయినాయి. మరి ఈ 16 కూడా మళ్ళీ నెక్స్ట్ తరాలకు ఉంటుందో లేదో అనేది ఆగమ్య గోచరంగా కనిపిస్తుంది. ఏదైతే కొందరు ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళు చట్టంలోని కొన్ని లొసుగులను ఆసరగా తీసుకొని కొందరు ఫోర్జరీ డాక్యుమెంట్లు, అంటే ఏదైతే ఒక పట్టాని ఫోర్జరీ చేసి దాని నుంచి ఒక డోర్ నెంబర్ తీసుకోవడం, డోర్ నెంబర్ తోటి ఒక డాక్యుమెంట్ తయారు చేయడం, ఆ డాక్యుమెంట్ తోటి కోర్టులకు పోయి స్టే తెచ్చుకొని గవర్నమెంట్ పత్రాలకు వీటికి టాలీ చేసుకోక స్టేలో ఉండి ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్లన్నీ కబ్జా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లలో కూడా పార్కింగ్ స్థలాలను మొదట వదిలి DTCP అప్రూవల్ లేఅవుట్ తీసుకున్న తర్వాత ఆ పార్కింగ్ స్థలాల్లోని ఓపెన్ స్పేస్ని కూడా ప్లాట్లు చేసి అమ్ముతున్నారు.
వీటన్ని సుమారు 9 అంశాలపైన ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పట్టణ నడిబొడ్డున చూస్తే ఏదైతే భరత్ లాడ్జ్ కానీ ఆర్ఆర్ మాల్ కానీ ముక్తాపూర్ వార్డు నెంబర్ 45తో పాటు ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న ఓపెన్ స్పేసులు కానీ పార్కింగ్ ల్యాండ్లు కానీ లీజ్ ల్యాండ్లపైన పూర్తి విచారణ జరపాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने अवामी खिदमत के लिए अमेरिका से आदिलाबाद आने के बाद KSR फाउंडेशन कायम की है और इसके ज़रिए कई खिदमती प्रोग्राम शुरू कर रहे हैं। उसी के हिस्से के तौर पर 3 साल कबल शुरू किया गया नित्यान्नदानम प्रोग्राम मुसलसल जारी है। प्रजा सेवा भवन में वाक़ उनके कैंप ऑफिस में बहुत से भूखे लोग हर रोज़ अपना पेट भर रहे हैं। लोग कई जगहों से इस नित्यान्नदानम प्रोग्राम में खाना खाने के लिए आते हैं। बहुत अच्छे ख्याल के साथ इस तरह के प्रोग्राम के इनेकाद पर KSR को मुबारकबाद देते हैं और दिल से दुआएं भी देते हैं। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జెండనువై సమరం నడుపుతవో సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను కట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। रियासती वज़ीर श्रीधर बाबू का दौरा आदिलाबाद, बारिश से मुतासरा मुख्तलिफ मकामात का किया मुआयना, पेनगंगा नदी की सूरत हाल का भी लिया जायज़ा। रियासती वज़ीर श्रीधर बाबू ने खस्ता हाल CCI फैक्ट्री का अहदेदारान व अवामी नुमाइंदों के हमरा मुआयना किया और CCI की बहाली के लिए इक़दाम करने का इरादा जाहिर किया। आदिलाबाद पुलिस की जानिब से जॉब मेले का कामयाब इनेकाद, 500 मर्द व ख़वातीन ने लिया हिस्सा। ज़िला SP ने जॉब मेले के इनेकाद पर DSP को दी मुबारकबाद। आदिलाबाद जिला कलेक्टर से कांग्रेस पार्टी काउंसलर्स ने की मुलाकात, तहरीरी याददाश्त हवाले, हाइड्रा को अजला तक रसाई कराने और गैर कानूनी तामीरात पर कार्रवाई का किया मुतालबा। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमर न्यूज़ उर्दू खबरनामा।